సార్. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద కవిత గారు చేసిన వ్యాఖ్యలు? ఆయన అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అని మాట్లాడ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప అని చెప్పి ఆవిడ చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? సార్, ప్యానెల్‌లో ఉన్న పెద్దలకి, మీకు, వీక్షకులకి నమస్కారం సార్. కవిత గారు ఈ మధ్య ఫేడ్ ఔట్ అయినటువంటి పొలిటీషియన్ కింద అయిపోయింది. టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, తెలంగాణలో గవర్నమెంట్‌ని కోల్పోయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు ఎలాగోలా హైప్‌లోకి రావాలి అని పాపం ఆవిడకి ఒక విషయం తెలీదు. మేము పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే శత్రువైనా సరే ఎంత జాకీలేసి లేపుతామో, పవన్ కళ్యాణ్ గారి జోలికొచ్చి నెగెటివ్‌గా మాట్లాడితే వాళ్ళు ఎట్లాంటోళ్ళైనా మోరీలేసి గుంజుతాం. ఆ విషయం తెలియలే కవిత గారికి. అది తెలియక అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్లుగా మాట్లాడింది. సీరియస్ పొలిటీషియన్ కాదు అంటే, మరి ఆవిడ పాలిటిక్స్ లో సీరియస్నెస్ ఏంటో మాకు అర్థం కాని విషయము. నేను గనక తెలంగాణ ముఖ్యమంత్రిని అయితే మద్యం నేను బ్యాన్ చేస్తానని చెప్పేసినటువంటి వ్యక్తి ఏపీలో అండ్ ఎంటైర్ ఇండియాలో కూడా ఎక్కడ లేని విధంగా మహిళా లేడీ లిక్కర్ కింగ్ కింద మారిపోయింది. తిహార్ జైలుకి వెళ్ళినటువంటి తెలుగు రాజకీయ నాయకురాలుగా మిగిలిపోయింది. ఆమె ఉద్యమాలు చేసి రాజకీయాల తిహార్ జైలుకి వెళ్ళలేదు, లిక్కర్ స్కామ్ చేసి వెళ్ళింది. ఇంత బ్యాగేజ్ ఆవిడ వెనకాల పెట్టుకుని గురిగింజ నలుపు అది ఎరగకుండా ఎదుటోళ్ళు ఎక్కిరిచ్చిద్ది అన్నట్లుగా ఆవిడకు ఉన్నటువంటి అంత చండాలను పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడచ్చు. ఫస్ట్ విషయం. రెండోది, ఒక్కసారి ఓడిపోతే ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే జనాల అభిప్రాయం ద్వారా గెలవడం ద్వారా వెళ్లకుండా అసలు కంప్లీట్ గా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని దొడ్డిదారిలో ఎమ్మెల్సీ కింద వెళ్ళిపోయి తద్వారా ఏదో పెద్ద దేశకి నేత కింద ఫీల్ అయినటువంటి ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఓడిపోయినా మరలా ప్రజా కోర్టులోకి వెళ్ళిపోయి తన నాయకుడిగా ప్రూవ్ చేసుకుని గెలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని ఆవిడ సీరియస్నెస్ లేదని చెప్పేసి అనడం ఏంటో, అన్ఫార్చునేట్ గా ఉప ముఖ్యమంత్రి అయ్యాడని అనడం ఏంటో మాకు అర్థం కాలమాట. ఆవిడ సీరియస్నెస్ ఏంటో మాకు అర్థం కాని విషయము. అలాగే ఇంకొకటి, దళిత మహిళ అయినటువంటి హోమ్ మినిస్టర్ గారి పదవిని తీసుకుంటారని చెప్పేసి మాట్లాడారు అని చెప్పేసి అనింది. ఆవిడకి పాలిటిక్స్ లో ఏమాత్రం నాలెడ్జ్ ఉందో మాకు తెలియదు. అంటే తండ్రి